అప్పుడు కుంభకర్ణుడు రావణుడితో, ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు? నేను ఉండి కూడా నీకు ఉపకారం చేయకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి? యుద్ధ రంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను అన్నాడు. ఆ తరువాత కుంభకర్ణుడు, మీరెవరు నాతో రానక్కరలేదు, నేను ఒక్కడినే వెళతాను అని బయలుదేరాడు. అప్పుడు రావణుడు, నువ్వు ఒక్కడివే వెళ్ళొద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకుని వెళ్ళు అని చెప్పి కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు. అప్పుడు ఆ కుంభకర్ణుడు మంచి ఉత్తరీయం వేసుకుని ఒక మంచి పంచె కట్టుకొని శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది. యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవుడికి, సుషేనుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైంద్రుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు, కుంభకర్ణుడు అని తెలుసు. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. అలా వాళ్ళు కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు. అప్పుడవి చూర్ణమయ్యి కింద పడ్డాయి. ఆయన అరిచేతులతో కొడుతుంటే వేలకు వేల వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలని నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో 200 మంది వానరాలని పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరాలలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటికి దూకేస్తున్నారు, కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకు దూకేస్తున్నారు. అలా బయటికి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళీ ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాలని పట్టుకుని కొరుక్కొని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరాలు చనిపోయాయి. అక్కడున్న వానరాలకి వచ్చింది యంత్రము కాదు, రాక్షసుడే అని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో దూకేశారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు. అప్పుడు అంగదుడు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఏరా మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా, రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు? యుద్ధభూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతారా? మీ పౌరుషం ఏమయ్యింది అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు. కుంభకర్ణుడు కొంతమందిని పాదాలతో తన్నాడు, కొంతమందిని మోకాళ్లతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కింద పడిపోయింది. అప్పుడు ఆయన తన శూలంతో సుగ్రీవుడిని కొట్టాడు. ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్ఛపోయి కింద పడిపోయాడు. అప్పుడు హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కొని తన తొడకేసి కొట్టి వంచేశాడు. అప్పుడు ఆ కుంభకర్ణుడు హనుమంతుడిని ఒక దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ పడిపోయాడు. తరువాత ఆ కుంభకర్ణుడు పడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన సంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఈలోగా ఆ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీద నుంచి, మేడల మీద నుంచి
చందన ద్రవాలని కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్లు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివొచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు ముక్కు కొరికేశాడు. తరువాత ఆయన డొక్కల్ని తన గోళ్లతో చీల్చేశాడు. అలా చీల్చేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. వెంటనే సుగ్రీవుడు ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు. ఇంకా ఆ కుంభకర్ణుడు కోపంతో మళ్ళీ యుద్ధభూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవడంతో వానరులతో భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంకా ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కింద పడిపోతున్నాయి. అప్పుడు ఆయన లక్ష్మణుడితో, ఏమో అనుకున్నాను కానీ నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు, కానీ పిల్లాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి? నిన్ను చంపితే లాభం ఏమిటి? నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను, నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దగ్గరకు వెళతాను అన్నాడు. లక్ష్మణుడు కొట్టిన బాణాలకి సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుడి శరీరం నుండి నెత్తురు కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు, వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు, వీడు కింద పడిపోతే గొడవ వదిలిపోతుంది, అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి, అప్పుడు ఆ బరువుకి వాడు కింద పడిపోతాడు అన్నాడు. అప్పుడు కొన్ని కోట్ల వానరాలు ఎగిరి వాడి మీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు. అంతే, అన్ని వానరాలు కింద పడిపోయాయి. అప్పుడు అందరూ రాముడి దగ్గరకు వెళ్ళారు. రామ, ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు, మీరొచ్చి ఆ కుంభకర్ణుడిని సంహరించండి అన్నారు. రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకుని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది. కానీ ఆ కుంభకర్ణుడు ఇంకా కోపంతో రాముడి మీదకి వస్తున్నాడు. ఇంకా వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి తీవ్రమైన ములుకులు కలిగిన బాణములను ప్రయోగించాడు. ఆ బాణములు కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి కళ్ళు తిరిగినంత పనయ్యింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కింద పడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడు ఆ కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు. అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకు నరికేశాడు. రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు 2 అర్ధచంద్రాకార బాణములతో వాడి 2 తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సును ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది. మిగిలిన సగభాగం లంక ద్వారం వరకు పడిపోయింది. మరి ఆ తర్వాత జరిగిన రామాయణ కథను మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు మరి. జై శ్రీరామ్, జై హింద్.